నేను సిద్ధార్థని మాట్లాడుతున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఓకే బాయ్. అందరూ బాగా చదువుకోవాలి, ఓకేనా? బాగా చదువుకుంటే మీ అందరికీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గిఫ్ట్ ఇస్తా, ఓకే? బాయ్. సిద్ధు గారు, నా ప్రతి పుట్టినరోజు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఈ పుట్టినరోజు మనసు నిండా తృప్తినిచ్చింది. దానికి కారణం మీరే సిద్ధు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా హ్యాపీనే కదా? చాలా చాలా హ్యాపీ సిద్ధు గారు. మనం పరిచయం అయ్యాక వచ్చిన మొదటి పుట్టినరోజు. ఇంప్రెస్ చేయగలనా లేదా అని భయపడ్డాను. మీరు హ్యాపీ అని చెప్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది అనుగారు. డాక్టర్ గారు సంతోషంగా ఉండేలా చేశాను కాబట్టి ఈ అభాగ్యుడికి చిన్న కోరిక ఉంది, తీరుస్తారా? అదేంటో అడగండి. తీరుస్తాను అంటేనే అడుగుతాను. తీరుస్తాను. నిజంగా? నిజంగా అండి. నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, మీరు కాదనకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తాను. ముందు వస్తానని తర్వాత మాట తప్పరుగా? లేదండి, ఖచ్చితంగా వస్తాను. ఏమోనండి, నాకు నమ్మకం లేదు. తర్వాత మీరు రానంటే? వస్తానని చెప్తున్నాను కదండి. అయితే ప్రామిస్ చేయండి. వస్తున్నాను అంటున్నాను కదా, చిన్న విషయానికి ప్రామిస్ ఎందుకు? లేదండి, మీరు ప్రామిస్ చేస్తేనే నాకు నమ్మకం. ముందు ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేస్తేనే నమ్ముతారా, లేదంటే నమ్మరా? నో, నమ్మనండి. ఒట్టేయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,